ఒకప్పుడు కోకాపేట్ 100 కోట్లకు ఎకరం వెళ్ళిందంట. ఇది హైదరాబాద్‌ని నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్ళింది. ఇప్పుడు ఆ 100 కోట్లు దాటేసి 135 కోట్లు, 175 కోట్లు. నియోపోలిస్ అనేది ఎలా తయారైందంటే, మొత్తం ప్రపంచ పటంలో నియోపోలిస్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం రాబోతుంది. లగ్జరీ అపార్ట్మెంట్స్, లగ్జరీ అంటే అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్స్. అసలు ఇలాంటి అపార్ట్మెంట్స్ మనము 100% ఏదైనా అదర్ కంట్రీస్‌లో మాత్రమే చూడగలం. క్లబ్ హౌసెస్ అయితే ఎక్స్ట్రాడినరీ క్లబ్ హౌసెస్. ఇప్పుడు బ్రాడ్వే కావచ్చు, లేదంటే మైహూమ్ వాలీ కావచ్చు, అండ్ కంపెనీలు ఒకటి కాదు, 2 కాదు, ఎంఎస్ఎన్ వాలీ కావచ్చు, అల్ట్రా ప్రీమియం. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఫ్లాట్ 6 కోట్ల నుంచి 10 కోట్లు పెట్టి కొంటారా అనేది ఎవరికైనా తెలియకపోతే 100% నియోపోలిస్ ఇంత రేట్లు ఉంటాయని చెప్పబోతుంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ వచ్చే కమర్షియల్ స్పేసెస్ కానీ, ఈ అపార్ట్మెంట్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ హైదరాబాద్, న్యూ హైదరాబాద్ అనే సెగాన్ని క్రియేట్ చేస్తుంది నియోపోలిస్. బట్ నియోపోలిస్లో ఇక్కడున్న రేట్లలో నార్మల్ పీపుల్ కానీ, మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ కొనేటట్టుగా అయితే లేవు. 100% ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, లేదంటే సీఈఓస్, కంపెనీ సీఈఓస్, సిఓఓస్, ఇలాంటి వాళ్ళకు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉంది. సో ఈ ఏరియాలో నార్మల్ పీపుల్ కొనేటటువంటి స్కోప్ అయితే 100% లేదండి.